సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి బీరంగూడ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ జన్మదిన వేడుకలకు బీరంగూడ పద్మశాలి సంఘం నాయకులు, బీజేపీ శ్రేణులు, పలు పార్టీల రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రవీందర్ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో పద్మశాలి అభివృద్ధికి అందరం కష్టపడి పనిచేద్దామని పద్మశాలి సంఘం నాయకులకు రవీందర్ పిలుపునిచ్చారు. ఈరోజు నా యొక్క జన్మదిన సందర్భంగా వాస్తవానికి రాష్ట్రంలో అధిక వర్షాలు కురవడం వల్ల మరియు అటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇటు తెలంగాణ కానివ్వండి, అనేక జిల్లాల్లో రైతుల పంట నష్టపోవడం, కొన్ని ప్రాంతాల్లో జనాలు మరణించడం, అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానీ బాగా నష్టపోతున్న తరుణంలో మరి ఈ యొక్క వేడుకలు కరెక్ట్ కాదని చెప్పేసి అనుకొని మరి నేను ఈ యొక్క కార్యక్రమాన్ని దూరంగా ఉండాలనుకున్నాము. కానీ పొద్దున్న నుంచి ఇక్కడ మిత్రులు, బంధువులు, మా కుల పెద్దలు, మా గ్రామ పెద్దలు మరియు బీజేపీ పార్టీ నాయకులు, ఇలా కుల సంఘాల నాయకులు కూడా వచ్చి కలుస్తామని అన్నప్పుడు, ఆశీర్వదిస్తాం మేము కూడా అన్నప్పుడు, సరే వచ్చిన కార్యక్రమం అందరి కోరిక మేరకు మరి ఇక వీరం కూడా పద్మశాలి భవన్లో పెట్టుకున్నాం అనుకోవడం మరి కేవలం ఒక 2-3 గంటల నిర్ణయం ముందే మరి ఈ విధంగా వీళ్ళంతా కూడా మా నాయకులు కానీ, కుల బంధువులు కానీ, మా గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఆస్వాదించారు. ముఖ్యంగా బీజేపీ నాయకులు ఆవిరెడ్డి గారు, పద్మశాలి నాయకులు మన మల్లేష్ గారు, అలాగే ముద్రా సంఘం నాయకులు వీరేష్ణ గారు, మన దళిత నాయకులు కిష్టన్న గారు, అన్ని కులాల వాళ్ళు, అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా వచ్చేసి మహిళా సోదరిమణులు మరి ఈరోజు రావడం జరిగింది. మా యొక్క పడుజ నియోజకవర్గం నుండి కాకుండా సంగారెడ్డి నుంచి కూడా ఈరోజు ఫోన్ల ద్వారా మరి నాకు మెసేజ్ పంపి మరి ఆస్వాదించడం జరిగింది. ఆ ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. వారు ఎవరైతే వాళ్ళందరూ కూడా ఆస్వాదించారో వారందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా